మేషరాశి వారికి కొత్త ఉద్యోగంలో చేరిక, వృషభ రాశి వారికి జీవితాశయం నెరవేరుట, మిథున రాశి వారి దూర ప్రాంత ప్రయాణాలు, సింహరాశి వారి శుభ ప్రయత్నాలు కలిసి వచ్చుట, కర్కాటక రాశి వారి ఆలోచనలు కలిసి రావు, కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కలిసి వచ్చుట, అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 4/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్ష షష్ఠి మంగళవారం, షష్ఠి రాత్రి 7:14 వరకు, రేవతి నక్షత్రం రాత్రి 8:16 వరకు, వర్జం ఉదయం 8:29 10:03 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:15 9:06 వరకు, రాత్రి 10:58 11:43 వరకు, సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:29. అమృత గడియలు సాయంత్రం 5:54 నుండి 7:29 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. శుభ సమయం లేదు. ఈరోజు మంగళవారం కావడం వల్ల వైద్యుతి సాయంత్రం 6:59, గరంజి ఉదయం 7:49, వని రాత్రి 7:14. దినారంభ చక్రంలో మేషరాశి వారికి కొత్త ఉద్యోగంలో చేరిక, కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం, ఆనందంగా ఉంటారు. వృషభ రాశి వారికి జీవితాశయం నెరవేరుట, కుటుంబంతో ఆనందంగా ఉండడం, దేవాలయ దర్శనాలు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. మిథున రాశి వారి దూర ప్రాంత ప్రయాణాలు, అలసట, ఖర్చులు పెరుగుట, శ్రమతో పనులు పూర్తవుట. కర్కాటక రాశి వారి ఆలోచనలు కలిసి రావు, ప్రతి పని కూడా ప్రతిబద్ధకంగా ఉంటుంది, ఏ పని పూర్తి కాక విచారంగా ఉంటారు. సింహరాశి వారి శుభ ప్రయత్నాలు కలిసి వచ్చుట, బంధు సంగమం. కన్యారాశి వారికి ఈరోజు ఆర్థికంగా కలిసి వచ్చుట, తలపెట్టిన కార్యాలన్నీ పూర్తవుట. తులారాశి వారి వృధా సంచారం, అధిక ఖర్చులు, అనారోగ్య సమస్యలు. వృశ్చిక రాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాల కొలదిపాటిక లాభాలు ఉండే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటారు. ధనుసు రాశి వారి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు పనుల్లో ఆలస్యం ఉంటుంది, ఏ పని కూడా పూర్తి కాక జాప్యంతో ఏదైనా జరిగినా పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది తప్ప శ్రమ ఎక్కువగా ఈరోజు పడవలసి ఉంటుంది. మకర రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగానే పూర్తవడం, పెద్ద మొత్తంలో ధనం చేతికి అందడం కానీ, పెద్ద మొత్తంలో వ్యాపారంలో లాభం రావడం కానీ జరుగుతుంది. కుంభరాశి వారికి ఈరోజు విపరీతమైన ఆలోచనలు చేయడం, దానివల్ల అనారోగ్య సమస్యలు, దానివల్ల ధన వ్యయ సూచనలు కూడా ఉన్నాయి. మీనరాశి వారికి సామాన్యం పని ఫలితాలు, కానీ ధనవృద్ధి, కుటుంబంలో కొంచెం ఇబ్బందులు, సమస్యల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. షష్ఠి మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం.